90 రోజుల ఊరట. సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలపైన 10%, చైనాతో మాత్రం ఢీ అంటే ఢీ. 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారం. ఏమొస్తుంది? ఈడయ్య, ఆడయ్య, వాడయ్య, వీడయ్య ఏమన్నా వస్తుందా? నువ్వు ఒక దేశాన్ని నాశనం చేసి నా దేశం ఎన్నో ఉండాలి అని అనుకుంటే దానివల్ల ఇబ్బంది పడేది, నష్టపోయేది మీ దేశం కూడా. ఆర్థిక మాంద్యంతో ఆ డబ్బులు పెట్టి ఆ ప్రోడక్ట్ని కొనుక్కోలేక, ఉత్పత్తులు కొనుక్కోలేక ప్రజలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం కూడా ఉన్నది. సో మొత్తానికి ఇప్పుడు ఈయన ఎట్లుంటుందంటే ఇగో అనమాట. ఎవడైనా తన మీదకి తన మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే వాడి మీద ఏదో రకంగా ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇప్పుడు చైనా ఈయన 34% చేసిన వాళ్ళు 34% చేసిరు. ఫస్ట్ 20% ఉండే దాన్ని 34 చేసిండు. దాని తర్వాత ఇంకో నెంబర్కి తీసుకుపోయిండు. దాని తర్వాత వాళ్ళు పెంచారు. వాళ్ళు పెంచాకనే మీరు తగ్గించకపోతే నేను మళ్ళీ 50% పెంచాల్సి వస్తుంది అంటే నీ ఇష్టం, మేము పెంచేది మాత్రం పెంచేదే అన్నారు. నువ్వు ఎంత పెంచితే మేము అంతే పెంచుతామని చైనా హెచ్చరించింది. ఈయన 104% చేసిండు. ఓవరాల్గా 20%, 34%, తర్వాత 104% అయింది. వాళ్ళు ఏం చేశారు? నువ్వు 104% చేస్తామని వాళ్ళు 84% చేశారు. ఎవరు? చైనా. నువ్వు 84% చేస్తావని ఈయన 125% పెంచిండు. ఇట్లా చైనా వర్సెస్ అమెరికాగా వార్ నడుస్తున్నది. ఇక మిగతా దేశాలపై మాత్రం 10% ట్యాక్స్ని ఇప్పుడు వసూలు చేస్తాం. 90 రోజుల వరకు మాత్రం ఈ నిర్ణయం ఇంకా పెరగదు అని ఆయన చెప్తున్నట్టు కనబడుతున్నది. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. గతంలో ఉన్న 10% అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం కయ్యానికి మరింత కాలు దువ్వుతున్నారు. ఆ దేశంపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకారంగా చైనా కూడా అంతే ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపైన 84% సుంకాలు విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలు తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం వెలువడ్డ వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి దూసుకుపోయినాయి. సో ఏం లాభం? పెంచుతీవి, మళ్ళీ తగ్గిస్తీవి. సో ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏదో అయింది. మొత్తానికి చైనా పైన కసి కొద్దీ తొలుత చైనాపై 20% సుంకాలు ట్రంప్ విధించారు. ఆ తర్వాత దానికి అదనంగా 34% విధించాడు. దీంతో అది 54%కి చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికా పైన చైనా 34% సుంకాలు విధిస్తున్నట్టుగా ప్రకటించారు. దాన్ని మళ్ళీ ఓవరాల్గా 104%కి పెంచింది. ఇప్పుడు ఏకంగా వాళ్ళు 34 నుంచి 84%కి వెళ్ళడంతో ఈయన 125%కి పైగా పెంచిండు. సో ఇట్లా ఇప్పుడు దీంతో కొంత మార్కెట్లు లాభపడ్డాయట. దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు. చైనా మినహా ఇతర దేశాలపైన 90 రోజుల పాటు 10% సుంకాలు కొనసాగిస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లాయి.